ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరూ రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు నువ్వు. 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు అంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకొక చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు. మీకు తొవ్వంట ఖర్చులు కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది, బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం? బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదట, 10 ఏళ్లలో ఒక చుక్క తెలియదట, ₹1 ఖర్చు పెట్టలేదట. బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1,370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి OHSRలు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 TMCల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 TMCల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు.
మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్ట్ను డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2,052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2,052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ కత్తిరించేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే, పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము.